వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈరోజు నేను చూపించిపోయే ఈ రెసిపీ మనకి రెగ్యులర్గా తెలిసిందేనండి. బట్ చేసే విధానంలో కానీ వాడే ఇంగ్రీడియంట్స్లో కానీ చాలా అంటే చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి. దీన్ని చికెన్ 65 అంటారు, కానీ ఇది ఆంధ్ర స్టైల్ అసలే కానే కాదు. ఇది మద్రాస్ స్టైల్లోని చికెన్ 65 అనమాట. చాలా జ్యూసీగా, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం చేసే చికెన్ 65లోని టాజింగ్స్ అలాంటివి ఉంటాయి. బట్ దీంట్లో మనం డైరెక్ట్గా తీసుకుంటాము. హాఫ్ కేజీ చికెన్ని మీడియం ముక్కలుగా కట్ చేసుకొని బాగా అంటే బాగా కడుక్కొని దాంట్లోని 2 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ కారం ఇలా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే నిమ్మ చెక్క యాడ్ చేసుకోండి. నిమ్మ చెక్క అనేది ఇంకొంచెం పులుపుగా భలే ఉంటది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. కోటింగ్ అనేది ఇంపార్టెంట్ కదా! సో, అందుకని 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి మాత్రమే తీసుకోండి. క్రిస్పీగా ఉంటది. అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకోండి. ఇలా తీసుకున్న మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దానికి హాఫ్ ఎన్ అవర్ ఆర్ 1 అవర్ ఈ 2 టైంలో ఏదైనా మీరు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మసాలా అనేది మొక్కకి బాగా పట్టాలి కదా! నేనైతే 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. 1 అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకొని, ఒక బాండీ పెట్టుకొని, డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా అంటే బాగా కాలకూడదు. ఒక మీడియం సైజులో కాలిన తర్వాత, మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్‌లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్‌లో యాడ్ చేసిన వెంటనే గరిటె మాత్రం అస్సలు పెట్టొద్దు. ఒక 10 మినిట్స్ తర్వాత అటు ఇటు టర్న్ చేయండి. టర్న్ చేయడం అంటే, మనకి కరెక్ట్‌గా కోటింగ్ అనేది కూడా సెపరేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎలా పడితే అలా కాకుండాన నీట్‌గా పేషెన్స్‌గా చక్కగా ఇలా టర్న్ చేసుకుంటే ఇలా వచ్చిద్దనమాట. మనకి ఇది బాగా ఉడికిందని అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వస్తది. ఆ తర్వాత మనం ఇలా పచ్చిమిర్చి చీలికలు చేసుకోకుండా డైరెక్ట్‌గా పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా యాడ్ చేయండి. చాలా అంటే చాలా బావుంటది. మద్రాస్ వాళ్ళైతే ఈ విధంగానే చేస్తారు. నేను ఇది మద్రాస్ స్టైల్‌లో చేస్తున్నాను కాబట్టిగా ఇలా చేయండి. చాలా అంటే చాలా బావుంటది. ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్, అలాగే కరివేపాకు ఫ్లేవర్, ఆ ముక్క తినేటప్పుడు ఒక్కొక్కటిగా పచ్చిమిర్చి తింటూ ఉంటే ఆ 2 మిక్స్ అయ్యి నోట్లో నుంచి నాలాజలం కారుతుంది కదా! కానీ చాలా అంటే చాలా బావుంటదండి. నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ దీనికే స్నాక్ కింద కన్ఫర్మ్‌గా అంటుకుపోతారు. ప్రతిసారి చికెన్ తెచ్చినప్పుడల్లా ఇదే చెయ్యి అని మాత్రం అంటారనమాట. మద్రాస్ స్టైల్‌లో చికెన్ 65 చాలా అంటే చాలా బావుంటది. ముక్క కూడా చాలా అంటే చాలా బాగా ఉడికింది. మనం ఇందులో పెరుగు యాడ్ చేసాం కాబట్టిగా ఇంకొంచెం టెండర్ అనేది ఇంకా చాలా అంటే చాలా బావుంటదనమాట. సో, నచ్చిందా? నచ్చితే కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీనేనండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండండి. మీరిచ్చే ఈ ఎంకరేజ్‌మెంట్స్‌తో నేను ఇంకా ముందు మంచి వీడియోస్‌తో వస్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.